పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టిప్పు సుల్తాన్ జయంతి ర్యాలీలో భాగంగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టిప్పు సుల్తాన్ జయంతి ర్యాలీలో భాగంగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు చెప్పండి, పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తతకు అసలు కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వామి, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఒక ఉద్రిక్త వాతావరణం రెండు మత వర్గాల మధ్య కూడా జరిగే అవకాశం వచ్చే పరిస్థితి ఏర్పడింది. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా దాచేపల్లిలో ముస్లిం సామాజిక వర్గం దాచేపల్లి పట్టణంలో ఒక భారీ ర్యాలీని అయితే చేపట్టింది. ఈ ర్యాలీ సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసుకుని దాచేపల్లి వీధులు మొత్తం కూడా ర్యాలీలో తిరుగుతూ అక్కడ డీజే పాటలతో పాటు టిప్పు సుల్తాన్ కత్తులు పేరుతో కూడా కత్తులు తీసుకొని డాన్సులు వేస్తూ వీరంగం సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ర్యాలీ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ స్థానికంగా కొంత హిందూ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కూడా అక్కడ డీజేలతో డాన్సులు వేసి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా అక్కడ పాటలు పెట్టడం, ఈ కత్తులతో వీరంగం సృష్టించడం కూడా స్థానికులు హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూడా స్థానికులకు అక్కడ వచ్చి అభ్యంతరం వ్యక్తం చేసి అక్కడ గుమ్మిగూడటంతో కూడా ఒకవైపు ముస్లింస్ ర్యాలీ, మరోవైపు హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనం ఎక్కువగా గుమ్మిగూడిన నేపథ్యంలో అక్కడ ఒక రకమైన వాగ్వివాదం, ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఎవరైతే ఆ కత్తులు తీసుకొని డాన్సులు వీరంగం చేస్తున్నారో ఆ కత్తులను అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని ఇరు వర్గాలని శాంతింపజేసి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆధీనంలో దాచేపల్లిలో టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా ముస్లింలు చేపట్టే ర్యాలీ అయితే ముందుకు కొనసాగుతుంది. అయితే ర్యాలీ పూర్తిగా ముగించే వరకు కూడా ఎలాంటి ఘర్షణలు దాడులు జరగకుండా శాంతియుతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వామి.